మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఈరోజు నేరాలు ఘోరాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన అంశం గురించి తెలుసుకోబోతున్నాం. అది ఇటీవల కాలంలో జరిగింది. ఎప్పుడు అడగని సలహాలు కన్నపిల్లలకు కూడా చెప్పకూడదని అందరూ తెలుసుకోవాలి. ఇవి కూడా పెద్దలు చెప్పిన మాటలే. జన్మనిచ్చిన తల్లిదండ్రులు తమ పిల్లల కోసం తమ జీవితాన్ని దారపోస్తారు. వారి ఆనందమే కోరుకుంటారు. ఆ ఆనందంలోనే తమ ఆనందం భవిష్యత్తుని వెతుక్కుంటారు. కానీ నేటి సమాజంలో కొంతమంది యువత క్షణికావేశాలకు, అకారణమైన మోజులకి బానిసలై కన్నవారి ప్రేమనంతటిని నిర్దాక్షిణ్యంగా మంటగలుపుతున్నారు. బెంగళూరులో జరిగిన ఒక దారుణమైన ఉదంతం మన సమాజం ఎటువైపు పయనిస్తుందో, విలువల పతనం ఏ స్థాయికి చేరుకుందో అని భయపెట్టేలా చేస్తుంది. రక్త సంబంధాలకే మాయని మచ్చగా మిగిలిన ఈ క్రైమ్ స్టోరీ చదివితే ప్రతి ఒక్కరి గుండె బరువెక్కుతుంది. బెంగళూరు తూర్పు పరిధిలోని కేఆర్పురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సీగేహళ్ళి నిత్యం జనసమ్మర్దంతో అందరూ ప్రశాంతంగా జీవించే ప్రాంతం. అందులో సాయి గ్రీన్ అపార్ట్మెంట్స్లో జూన్ 22వ తేదీ రాత్రి ఎవరూ ఊహించని, గుండెల్ని పిండేసే ఒక దారుణం వెలుగు చూసింది. అప్పటి వరకు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఒక సాధారణ కుటుంబం అత్యంత విషాదకరంగా విచ్ఛిన్నమైంది. ఆ ఫ్లాట్లో 55 ఏళ్ల తండ్రి సోమసుందర్, 48 ఏళ్ల తల్లి ముత్తులక్ష్మి, అలాగే కేవలం 20 ఏళ్ల వయసున్న ఆ ఇంటి చిన్న కూతురు సుప్రియ విగత జీవులుగా రక్తపు మడుగులు పడి ఉన్నారు. ఒకే కుటుంబంలో ఒకేసారి ముగ్గురు దారుణ హత్యకు గురి కావటం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇంతటి ఘోరానికి కారణం బయటి వ్యక్తులు, ఆస్తి కోసం వచ్చిన దుండగులు, లేదా పగలు ప్రతీకారాలు ఉన్న శత్రువులో కాదు. ఆ తల్లిదండ్రులు ఎంతో అల్లారు ముందుగా కంటికి రెప్పలా పెంచుకున్న సొంత పెద్ద కూతురే ఈ మారణకాండకు సూత్రధారి కావటం సమాజాన్ని విస్మయానికి గురి చేసింది. ఆ దంపతుల పెద్ద కుమార్తె శ్వేత కెన్నెత్ అనే యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి అది కాస్త పెడదారి పెట్టింది. వారిద్దరూ వివాహ బంధం అనే బాధ్యతను కాదని సమాజం ఆమోదించని విధంగా సహజీవనం పేరుతో సుమారు 1.5 రోజుల క్రితం ఒక ఫ్లాట్ని అద్దెకు తీసుకుని కలిసి జీవించడం మొదలుపెట్టారు. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు సమాజంలో గౌరవప్రదంగా ఒక పద్ధతి ప్రకారం సంతోషంగా బ్రతకాలని కోరుకుంటారు. శ్వేత ఎంచుకున్న ఈ మార్గం, కెన్నెత్తో ఆమె సంబంధం ఆ తల్లిదండ్రులకు ఏమాత్రం ఇష్టం లేదు. తమ పరువు పోతుందన్న భయం కంటే భవిష్యత్తులో తమ బిడ్డ జీవితం ఏమైపోతుందో అన్న ఆందోళనే వారిని నిరంతరం వేధించింది. ఈ విషయమై శ్వేతను దారిలోకి తెచ్చుకునేందుకు వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఆమె వినకపోవడంతో కుటుంబంలో తరచూ తీవ్రమైన వాగ్వాదాలు, మనస్పర్ధలు చోటు చేసుకుంటూ ఉండేవి. అయినా ఆ తల్లిదండ్రులు తమ బిడ్డపై ఆశ వదులుకోలేదు. జూన్ 22వ తేదీ ఆ రోజు సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో తల్లిదండ్రులు సోమసుందర్, ముత్తులక్ష్మి తమ చిన్న కూతురు సుప్రియను వెంట పెట్టుకుని పెద్ద కూతురు శ్వేత ఉంటున్న ఫ్లాట్కి వెళ్ళారు. వారి ఉద్దేశం గొడవపడాలని ఎంతమాత్రం కాదు. ఎలాగైనా తమ బిడ్డకు ప్రేమగా నచ్చజెప్పి ఆ తప్పుడు మార్గం నుండి బయటకు తీసుకొచ్చి మళ్ళీ తమతో పాటు ఇంటికి తీసుకెళ్లాలని వారు భావించారు. కానీ తమ మంచి కోసం వస్తున్న కన్నవారి అడుగుల చప్పుళ్ళు ఆ ఆవేశంలో ఉన్న యువతకి, ఆమె ప్రియుడికి శత్రువుల అలికిడిలా అనిపించింది. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ తప్పుడు సహజీవనం ఆపి గౌరవంగా ఇంటికి వచ్చేయమని తల్లిదండ్రులు శ్వేతను బ్రతిమాలారు. కెన్నెత్తో ఉన్న బంధాన్ని వెంటనే తెంచుకోవాలని మరోసారి గట్టిగా వారించారు. ఈ క్రమంలో అక్కడ మాటా పెరిగి పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. అప్పటికే కళ్ళు మూసుకుపోయి ఆకర్షణలో ఉన్న శ్వేత, ఆమె ప్రియుడు కెన్నెత్ కోపంతో విచక్షణ కోల్పోయారు. తమ స్వేచ్ఛకు, ఆనందానికి వారు అడ్డుపడుతున్నారన్న ఒకే ఒక్క కసితో తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను కూడా చూడకుండా, ఏ పాపం ఎరుగని సొంత చెల్లి అని కూడా కనికరించకుండా వారిపై మృగాల దాడికి తెగబడ్డారు. ఏమాత్రం కనికరం లేకుండా విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసి ఆ ముగ్గురిని అత్యంత దారుణంగా పొడిచి చంపారు. ప్రాణాలు ఇచ్చిన తల్లిదండ్రుల కన్నా, రక్తం పంచుకు పుట్టిన బంధం కన్నా నిన్నగాక మొన్న పరిచయమైన ఒక వ్యక్తితో బంధమే ఆమెకు ఎక్కువైంది. ఈ ఘాతుకానికి ఒడికట్టిన తర్వాత శ్వేత, కెన్నెత్తులు అక్కడి నుంచి పరారయ్యారు. పక్కింటి వారు గమనించి సమాచారం అందించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే కేఆర్పురం పోలీసు అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి హంతకుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
ఈ ఘటన నేటి సమాజంలో క్షీణిస్తున్న ఉన్నత మానవతా విలువలకి ఒక నిలువెత్తు నిదర్శనం. ఒక యువతి తన ప్రియుడిపై ఉన్న మోజులో పడి తన ఎదుగుదల కోసం ఎన్నో త్యాగాలు చేసిన కన్నవారిని, తోడబుట్టిన రక్త సంబంధాన్ని కడతేర్చడం అత్యంత హేయమైన చర్య. పిల్లల మంచి కోరే తల్లిదండ్రుల మాటలను శత్రుత్వంలా భావించే ఈనాటి యువత ధోరణి మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజమైన ప్రేమ ఎన్నటికీ వినాశనానికి దారి తీయదు, అది జీవితాన్ని నిలబెడుతుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కుటుంబ విలువలను, అనుబంధాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇలాంటివి చూసి ఎవరు ఎవరిని చంపరు. వారి కోపానికి, ఆవేశానికి కారణం వాళ్లకు ఆ వయసులో ఉన్న విపరీతమైన మోహం, కోరికలు. ఆనాడు ఆ క్షణం వాటిని కాదంటున్న పెద్దలు. దీని అర్థం వారు చేసేది న్యాయమని కాదు, ఎప్పుడు అడిగిన సలహాలు కన్నపిల్లలైనా చెప్పకూడదు అని అందరూ తెలుసుకోవాలని. ఇవి కూడా పెద్దలు చెప్పిన మాటలే. కాబట్టి ఇది విషయం. గౌతమ్ కశ్యప్ అనే మిత్రుడు ఫేస్బుక్లో పోస్ట్ చేసిన కంటెంట్ని మీకు అందజేశాను ఈ విధంగా. ఇది మీకు నచ్చినట్లయితే ఇతరులకు కూడా, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసి కామెంట్ చేయండి. ధన్యవాదాలతో నాగేంద్ర వేపూరి.